హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మంచి హెల్దీ రెసిపీ అండి. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇంట్లో నార్మల్గా రెగ్యులర్గా మనం యూస్ చేసేవే అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ హెల్దీ ప్రోటీన్ లడ్డూకి మనం తీసుకోవాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. దీనికి ఏం కావాలంటే హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు మినప్పప్పు, ఇంకా హాఫ్ కప్పు మఖానా, 1 కప్ బెల్లం, హాఫ్ కప్పు నువ్వులు, పాలైతే ఆప్షనల్, మీ ఇష్టం అండి. సో ఫైనల్గా ఇవే అనమాట ఇంగ్రీడియంట్స్. కాస్త నెయ్యి కూడా పడుతుంది. ఫస్ట్ అయితే మినపప్పుని మంచిగా వాష్ చేసేసుకొని కడాయిలో వేసుకొని మంచిగా వేయించేసుకుందాము. పొడి పొడిగా వచ్చేదాకా కలర్ చేంజ్ మంచి అరోమా రావాలన్నమాట. వాటర్లో వాష్ చేసి వేస్తాం కాబట్టి ఫస్ట్లో కాస్త స్టిక్కీగా ఉంటుంది. తర్వాత చూడండి మంచిగా పొడి పొడిగా బాగా విడివిడిగా అయిపోయి నార్మల్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ అయితే పెసరపప్పును కూడా వాష్ చేసేసుకొని వాటిని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మంచి కలర్ రావాలి, మంచి స్మెల్ రావాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటనైతే మంచిగా వేయించుకుందాము. చూడండి లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా వేయించుకుంటే ఇవి మంచిగా కలర్ కూడా చేంజ్ అయినాయి, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. మనం కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన పని ఉండదు. సో ఇవి ఒక 60% వేగిపోయినాయి అనుకున్నప్పుడైతే ఇందులోకి మఖానా ఇంకా నువ్వులు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అన్నిటినీ మిక్స్ చేస్తే మంచిగా వేగుతాయో లేదో అని డౌట్ ఉంటే మాత్రం ఒక్కొక్కటిగా వేయించుకుంటే బెటర్. మీ ఇష్టం. ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా సపరేట్గా వేయించుకోవచ్చు. నాకు కాస్త 1-2 టైమ్స్ నేను చేసే తర్వాత వీడియో తీస్తాను కాబట్టి నాకు కాస్త తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసి చేసేస్తున్నాను. అన్నీ ఒక 60-70% వేగినాయి అనుకున్నప్పుడు మిగతావి యాడ్ చేసుకుంటే ఇవి ఫుల్గా అయ్యేలోపు మినపప్పు పెసరపప్పు అయితే ఫుల్గా మంచిగా రోస్ట్ అయిపోతాయి అనమాట. కనను అలా నలిపి చూస్తే మంచిగా పొడి పొడిగా అయిపోతుంది. మనకు వేగిపోయినట్లే తెలిసిపోతుంది. నెక్స్ట్ అయితే వాటిని చల్లారనిద్దాం. ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా అదే ప్యాన్లోకి ఒక 2-3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి జీడిపప్పు, పిస్తా, జీడిపప్పు అలా ఏముంటే అవి అయితే వేసుకొని ముక్కలుగా చేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటినైతే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇవి చల్లగా అయిపోయినాయి. వీటినైతే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, మంచిగా వేగినాయి. కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా. మిక్సీ పట్టేసుకున్న తర్వాత బాగా ఫైన్ పౌడర్ లాగా కాదు, నేను కాస్త బరకగానే పట్టాను. స్టవ్ అయితే ఆన్ చేసుకొని కాస్త నెయ్యిని హీట్ ఎక్కించాక ఈ పొడిని అంతా వేసుకొని ఇందులో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకొకసారి నెయ్యి ఫ్లేవర్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి. చాలా బాగుంటుందండి. పప్పులంతా వేస్తాం కదా, ఇంకా మఖానా, నువ్వులు చాలా మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా బలం కూడా. పిల్లలకి డేలో ఒకటి ఇచ్చినా హాఫ్ తిన్నా కూడా సరిపోతుంది. 3-4 ఇయర్స్ వాళ్ళైతే. అయితే ఒకేసారి వేయకుండా కాచి చల్లార్చినవి కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. కొద్ది కొద్దిగా 2 స్పూన్స్ వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు. బెల్లం అయితే మంచిగా మిక్స్ చేసుకుంటూ బాగా పొడి చేసుకోండి బెటర్. ఇక్కడ నాకు కాస్త పొడి అవ్వలేదు, బట్ కరిగిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఏమైనా అలా డౌట్గా ఉంటే 1 స్పూన్ 2 స్పూన్స్ వాటర్ అయితే వేసుకుంటే కరిగిపోతుంది బెల్లం. మధ్య మధ్యలో నెయ్యిని కూడా 1 స్పూన్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ వస్తే కనుక మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది.
బెల్లం అంతా కరిగిపోయింది. ఆల్మోస్ట్ లడ్డూకైతే మంచిగా రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ టచ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే. అవి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1, 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. కాస్త నెయ్యి రాసుకుంటూ లడ్డూలు చేసుకోవడమే. చాలా బావుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత లడ్డూలు ఎన్ని సార్లు చేసినా, ఎన్ని టైప్స్‌లో చేసినా నా హ్యాండ్ మాత్రం వేడికి అస్సలు తట్టుకోదు. నేనైతే అస్సలు లడ్డూని షేప్ రానివ్వట్లేదు ఒక్కసారి కూడా. బట్ అలా అలా చేసేస్తున్నా. ఎలానో తినేది మేమే కదా! డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంటే కూడా చాలా భయం. ఎన్ని స్టంట్లు అవుతుంటాయో నేనైతే. అది కెమెరా కనపడదు కాబట్టి సరిపోతుంది. ఎంత వంటలు చేస్తున్నా ఆయిల్ అంటే చాలా భయం డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఇంకా ఇలా లడ్డూలు చేసేటప్పుడు నా హ్యాండ్ అస్సలు సపోర్ట్ చేయదు. మీలో కూడా ఎవరైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి. లడ్డూలైతే రెడీ అయిపోయినాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.